హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో నా మార్నింగ్ రొటీన్‌ని షేర్ చేసుకుంటూనే, తొందరగా పనులవ్వాలంటే మనకి ఇంట్లో ఉండే వాళ్ళవ్వనివ్వండి, వర్కింగ్ వుమెన్స్ అవ్వనివ్వండి, తొందరగా పనవ్వాలంటే మనము ఎలాంటి టిప్స్ పాటించొచ్చు, మల్టీ టాస్కింగ్ ఎలా చేసుకోవచ్చనేది ఈ వీడియోలో క్లియర్‌గా మీతో షేర్ చేసుకుంటాను. టీ కోసమయితే పాలనైతే రెడీగా బయటకి పెట్టేశాను. అదంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ పూజా సామాన్లయితే క్లీన్ చేసుకుంటున్నాను. పూజ చేసుకోవటం కోసము. అయితే మనకి పని ఏవైనా తొందరగా అయిపోయిందనుకోండి, ఇంట్లో ఉండే వాళ్ళైనా రెస్ట్ తీసుకోవచ్చు. లేదా ఇంకా వేరే పనులు కూడా చూసుకోవచ్చు. వర్కింగ్ వుమెన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. వాళ్ళకి ఎప్పుడు టైం దొరికితే అంత బెటర్ కదండీ! సో, అందుకు ఈ వీడియో అయితే బాగా యూజ్ అవుతుంది. నాకైతే ఈ తల స్నానం చేసిన తర్వాత తల ఆరే వరకు కూడా చిరాకుగా అనిపిస్తుంది. సో, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇదొక ప్రాబ్లమ్ ఉంటుందండి. ఏంటంటే, హెయిర్ అనేది అంత దగ్గరగా అయిపోయి ఆరటానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. మరీ దగ్గరగా చిన్నగా అయిపోతుందండి తలకి స్నానం చేసేటప్పుడు. అప్పుడు మనకి ఆరడానికి టైం పడుతుంది. అయితే ఎండలో ఆరబెట్టడం వలన జుట్టు పగిలిపోతుందని విన్నాను. అందుకు ఫ్యాన్ దగ్గర కానీ, లేదంటే ఇలాగా టవల్‌తో తుడవటం వలన కానీ కొంతవరకు హెల్ప్ అవుతుంది. కానీ ఇంకా టైం అయితే పట్టేస్తుందనమాట ఆరటానికి ఎక్కువ టైమే. చూసేవాళ్ళేంటి ఇంత చిన్న జుట్టే కానీ ఏంటి ఇంత అనుకుంటారు. కానీ అలానే ఉంటుందనమాట. సో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ సేమియా ఉప్మా చేయటం కోసం కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఎప్పుడైనా మనం ఏదైనా వండాలనుకుంటే ముందు రెడీ పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందనమాట. ఈరోజు లంచ్‌లోకైతే నేను దొండకాయ ఫ్రై ఇంకా దొండకాయ పచ్చడైతే చేస్తాను. దొండకాయ ఎప్పుడు వండినా సరే మనకి కొన్ని పండువొస్తాయి కదా! అవి అలా వేస్ట్ చేయకుండా కొన్ని మామూలువి కలిపి కూడా వండొచ్చు దొండకాయ పచ్చడి. నేనైతే ఒకవేళ పండుగ రాకపోయినా నార్మల్ వాటితో కూడా దొండకాయ పచ్చడైతే చేసేస్తాను. ఎందుకు అంటే ఈ దొండకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు చాలా బాగా ఇష్టము. అందుకని ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ఈ దొండకాయ ఫ్రై కానీ, పచ్చడి కానీ తినేటప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో, ఇవి కట్ చేసేటప్పుడు ఆ దొండకాయ ఫ్రై అవ్వాలన్నా అంతే ఎక్కువ టైం అయితే పడుతుందనమాట. కానీ ఏం చేస్తా అది తినేటప్పుడు మాత్రం ఎంత టైం పట్టిందో అదంతా కూడా మర్చిపోతామనమాట. దొండకాయలకవి మట్టి ఎక్కువగానే పట్టుంటుంది కాబట్టి, ఇలా మన హ్యాండ్‌తో రబ్ చేసుకుంటూ దొండకాయని నీట్‌గా క్లీన్ జేసుకోవాలి. సో, మనకి కటింగ్ ఇదంతా కూడా మనకి ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. లేదు అంటే ముందు రోజు నైటే చేసి పెట్టుకోవటం ద్వారా మనకి ఈజీ అవుతుందనమాట. ఇవి పచ్చడి కోసం కట్ చేసుకున్నవి. ఇవి కూర కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా దొండకాయ కట్ చేసుకున్నవి. నెక్స్ట్ ఇవి గిన్నెల బుట్టలో సామాన్లన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసాననమాట. ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేసేసాను. సో, పావుగంటలోనే మనకి కుకింగ్ అనేది సగమైతే కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే కటింగ్ అంతా రెడీగా ఉంది కాబట్టి ఈజీ అయిపోతుంది. ఇక్కడ దొండకాయ ముక్కలను వేసి దొండకాయ తాలింపయితే పెడుతున్నాను. నెక్స్ట్ ఇంతకుముందు నేను కూడా పెళ్ళైన కొత్తలో ఏం చేసేదానంటే, ఈ దొండకాయ కూర అయిన వరకు ఇంకే వంట స్టార్ట్ చేసేదాన్ని కాదు. కానీ ఇప్పుడేమంటే దొండకాయ పక్కన ఫ్రై అవుతుంది. ఇక్కడ పచ్చడి కోసం కూడా తాలింపయితే వేసేసాను. ఇలానే చెయ్యాలండి. ఎందుకంటే ఇప్పుడు ఈ దొండకాయ అలా ఫ్రై అవుతుంది. అలానే మనము దాన్ని కలుపుకుంటూ ఫస్ట్‌లో మనకు తెలీదనమాట. ఇలానే చేస్తూ ఉంటాము. అందుకు బిగినర్స్‌కైతే ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు 2 అయిపోతూ ఉంటాయి. మళ్ళీ ఈ దొండకాయ ఎలాగో ఫ్రై అవ్వటానికి చాలా టైం పట్టేస్తుంది కాబట్టి, దాని పని కూడా మనకేముండదు. మధ్య మధ్యలో జస్ట్ కలుపుకుంటే సరిపోతుంది. సో, ఇప్పుడు ఇవి కొద్దిగా మగ్గిన తర్వాతయితే పసుపు, ఉప్పు వేస్తాను. నెక్స్ట్ ఇవి కూడా ఈ పచ్చడికి, ఈ కూరకి 2 ఒకేసారి పసుపు, ఉప్పు వేసేస్తాను. సో, మనకి డబ్బాలవి 2 సార్లు తీసే పనుండదు. ఇప్పుడు చిన్న చిన్న పనుల్లాగే ఉంటాయి కానీ, ఇవన్నీ ఇలాంటి చిన్న చిన్నవి పాటించినా సరే మనకి అన్నీ కలిపి చాలా టైమే సేవ్ అవుతుందండి. సో, ఇలా రెండింటికి కూడా ఒకేసారి పసుపు, ఉప్పు వేసేసాను. సో, పసుపు, ఉప్పు వేసామంటే ఇంక దొండకాయకి పెద్ద పనేమి ఉండదండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ లాస్ట్‌లో కారం అవి యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంక దొండకాయ పని అంత మనకి లేదనే చెప్పుకోవాలి. ఈలోగా ఇది కూడా ఫ్రై అయిపోతే తాలింపు మనకి పచ్చడి కోసం కూడా అది చల్లారడానికి టైం పడుతుంది కదా! ఈలోగా రైస్ కడిగి పెట్టేసామనుకోండి, అవి ఉడకటానికి ఒక పావుగంట, 20 నిమిషాలు పడుతుంది కదా!
ఈలోగా ఈ దొండకాయ ఫ్రై అవుతుంది. నెక్స్ట్ పచ్చడి కోసం అవి చల్లగా అవుతాయన్నమాట. ఇక్కడ చారు తాలింపు పెట్టేసాను. మనకి దొండకాయ పచ్చడి అనేది చల్లారుతుంది. ఇక్కడ ఇది ఫ్రై అవుతుంది. ఒక పక్క చారు తాలింపు పెట్టేసాను. ఇక్కడ అన్నం కడిగి పెట్టేసాను. సో చారు మరిగిపోయింది. మూత పెట్టేసాను. అన్నం ఉడికేలోపు ఈ దొండకాయ కలుపుకుంటే ఇది కూడా ఉడికిపోతుంది. పచ్చడి అయితే చల్లారుతుందనమాట. ఈలోగా గిన్నెలు తోముకోవచ్చు, సర్దుకోవచ్చు, ఇంకే పనులున్నా చేసుకోవచ్చండి. ఇప్పుడు వరకు ఈ ప్రాసెస్ అంతా కూడా పావుగంటలో కంప్లీట్ అయ్యిందండి. సో ఈలోగా ఇంకో వర్క్ చేసుకోవడానికి మరో పావుగంట మనకు మిగులుతుంది. దాని తరువాత అయితే నేను పచ్చడిని మిక్సీ పట్టేసాను. నెక్స్ట్ ఇంకా ఈ కూర కూడా రెడీ అయిపోయిందండి. కూర పని అయిపోయింది. పచ్చడి మిక్సీ అయిపోయింది. ఇక్కడ అన్నం కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే అన్నం కూడా ఉడికిపోతే వార్చేయొచ్చు. వార్చేసిన తర్వాత పచ్చడి తాలింపు పెట్టేయటమే. ఇప్పుడు ఇదంతా కూడా మరో పావుగంటలో ఈ ప్రాసెస్ అంతా అయిపోయిందండి. సో ఇలా అన్నం వార్చుకుంటున్నాను. ఫస్ట్ అయితే నాకు వార్చడం వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఈ ఒక్క తపాలతో అయితే అలా నేర్చుకున్నాను. సో మనము అంటే సన్నం అవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఆ గెంజన్నము కుక్కర్‌లో తింటే మనకి అంత వర్కౌట్ అవ్వదు కాబట్టి ఇలా వార్చడం నేర్చుకున్నాననమాట. సో ఇది వార్చినన్నం అలవాటయ్యాక ఇంక అదే తినాలనిపిస్తుందనుకోండి. ఇక్కడ పచ్చడి తాలింపు కూడా అయిపోయింది. సో ఇలా వంటంతా కూడా అరగంటలోనే కంప్లీట్ అయిపోద్ది. దాంతో పాటు మధ్యలో ఉన్న టైంతో సామాన్లు తోమటము, సింక్ అంతా ఖాళీగానే ఉంటుందనమాట వంట అయ్యే సమయానికి. నెక్స్ట్ ఇది ముందు రోజు పచ్చళ్ళండి. బీరకాయ పచ్చడి అది కొంచెం మిగిలింది. ఫ్రిడ్జ్‌లో నుంచి బయటకి తీసేసాను. సో సింక్ కూడా ఖాళీగా ఉంది. సో అరగంటలో మన పనంతా కంప్లీట్ అయిపోయింది. ఇదైతే లంచ్ చేసాకలేండి. మళ్ళీ ఎలాగో సామాన్లయితే ఒత్తుతూనే ఉంటాయి. ఇది మన పని అనమాట కంటిన్యూగా. సో ఇక్కడ రసం అనేది మిగిలింది ఇక్కడ ఉంచాను. అన్నం కొంచెం బౌల్‌లో తీసి ఉంచేసాననమాట. సో మనం ఇప్పుడు ఏదైనా మూవీ అది చూస్తే మళ్ళీ కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది కదా! అప్పుడు మళ్ళీ సామాన్లవి తోమటానికి ఓపికొస్తుంది. అలాగా పనులు చేసుకొనున్నా కూడా మనకు కూడా బ్రెయిన్ అంతా పని చేయదు కదా! సో ఇది ఈవినింగ్ టైంలో టీతో పాటు కొద్దిగా మిక్చరు ఇంకా రస్క్ అయితే తీసుకుంటున్నాము. ఇదండి కొద్దిగా మల్టీ టాస్కింగ్ వంటలో అయినా సరే ఒకేసారి ఒకే వంట వండకుండా 2, 3 వంటలు ఒకేసారి ప్లాన్ చేసుకుంటూ వండటం వల్ల మనకి టైం అయితే సేవ్ అవుతుందండి. ఈరోజు వీడియోలో ఇదే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి కూడా ఈ విషయాలన్నీ అర్థమయ్యి వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుందనమాట. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.